వందనాలు రైతు సోదరులందరికీ. ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా పెట్టుబడి పెరగడానికి కారణమైనటువంటి రైతుకు తీవ్రమైన స్థాయిలో పెట్టుబడులు పెరగడానికి కారణమైనటువంటి ఒక రంగాన్ని, కూలీల రంగాన్ని మనం నేను చర్చించుకున్నాం. ఇక యాంత్రిక పరంగా పెరిగినటువంటి డీజిలు, వాటి ద్వారా ట్రాక్టర్లు, వాటితో చేస్తున్నటువంటి సేద్యమే ఎక్కువ ఉంది. కాబట్టి గ్రామాల్లో చిన్న 2 ఎకరాల రైతు కూడా ఎవరు పశువులు కలిగి లేరు. పాడి పశువులు ఉన్నాయి తప్ప ఎద్దులతో సేద్యం చేసేటటువంటి విధానం పోయింది. లేట్ అవుతుందనేది ఒకటి, సమర్థవంతంగా ట్రాక్టర్లతో వేరువేరు పనులకు వేరువేరే పరికరాలు వచ్చాయి. కాబట్టి పట్లర్ కొట్టడం అంట, దున్నడం కానీ ఇతరత్ర కానీ అన్నిటికీ ఆ విధంగా ఆ పెట్టుబడులు ఒకవైపు పెరిగాయి, వాటికి పెట్టేటువంటి రెంట్లు అవి. ఇక నెక్స్ట్ తీసుకుంటే ప్రధానంగా కూలీలది కాకుండా ఇతరత్రా వచ్చినటువంటి దాంట్లో ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్, ఈ రెండింటినీ మనం కనుక తీసుకున్నాము అంటే ఫర్టిలైజర్ ఏం చెప్తోంది అంటే అనేకమైనటువంటి రసాయనాల సమ్మేళనంతో తయారు చేస్తున్నటువంటి మందులు కానీ ఫెర్టిలైజర్ కానీ దాంట్లో 50% కెమికల్స్ని దిగుమతి చేసుకునే స్థితిలో ఉన్నాం. మన దేశంలో ఉత్పత్తి కావట్లేదు, వేరే దేశాల నుంచి అని ఫర్టిలైజర్ కంపెనీలు చెబుతున్నమాట. మిగిలిన 50% ఇక్కడే తయారవుతున్నాయి. విదేశాల నుండి తెచ్చుకునే వాటికేమో కస్టమ్స్ డ్యూటీతో సహా అనేకమైనటువంటి డ్యూటీలు పడుతున్నందువల్ల ఫాస్ఫేటిక్ అండ్ నాన్ ఫాస్ఫేటిక్ ఫర్టిలైజర్స్ అని 2 రకాలుగా ఉన్నాయి. ఫాస్ఫేటిక్ ఎరువుల్లో వాడేటువంటి కెమికల్స్ని వేరే దేశాల నుంచి తెప్పించుకుంటున్నాం కాబట్టి దాని మీద కస్టమ్స్ డ్యూటీ పడడం వల్ల అది రేటు పడుతుంది అనేది ఒకటి. తర్వాత వెరసి ఈ విధంగా అవుతున్నటువంటి ఇండియాకు వచ్చి ఇండియాలో రైతుకు అమ్మేటప్పటికీ ఎక్కువ స్థాయిలో ఉంది. కాబట్టి గవర్నమెంట్ నేరుగా మాకు కనుక సబ్సిడీ అందజేస్తే మనం తక్కువ రేట్లో అందజేస్తాము అనేటువంటి విధానాన్ని ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అలా దిగుమతి చేసుకోబడినటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో దేంట్లో అయితే వాడుతున్నారో ముఖ్యంగా కాంప్లెక్స్, భాస్వరంతో కూడినటువంటి ఎరువులు, యూరియా లాంటి ఎరువులు చాలా వరకు మన దేశంలో కొంతవరకు తయారైన 50% కెమికల్స్ అన్నింటినీ వాటిలో వాడేటువంటి వాటిల్లో ప్రధానంగా తెచ్చుకుంటున్నారు. ఈ పెస్టిసైడ్ అనేటువంటి క్రిమి సంహారక మందుల్లో కూడా వేరువేరు రకాల వైరస్లు వచ్చినందువల్ల ఈ దేశంలో పాత పద్ధతిలో తయారు చేసినటువంటి మందులు ఉపయోగపడట్లేదు. నీమ్ బేస్డ్గా లేకపోతే వేప ఇతరత్ర వేప నూనె బేస్డ్గా తయారు చేసేటువంటివన్నీ వెళ్ళిపోయినాయి. అత్యధిక పవర్ కలిగినటువంటి శక్తివంతమైనటువంటి పెస్టిసైడ్స్ వాడాల్సి వస్తుంది వైరస్ పెరిగినందువల్ల. ఇంతకుముందు కేవలం ఎప్పుడో ఒక దానికి వచ్చే రోగం తప్ప, ఏ ఆకుముడత లాంటివి ఇలాంటివి తప్ప లేవు. ఇప్పుడు అలా లేదు, వైరస్ల మయమైపోయింది. అది రాని లేదు, చెట్టు కానీ కాయ కానీ పండు కానీ లేదు, అన్నిటికీ వస్తుంది అది. దానిని తట్టుకోలేక మందులు వాడాల్సి వస్తుంది రైతు విపరీతంగా. ఒకప్పుడు బత్తాయి చెట్లు, అదే దాన్ని చీనీ చెట్లు అనేవాళ్ళు. పంట నిలబెట్టినప్పుడు మాత్రమే కాయ మీద మచ్చ రాకుండా ఇతరత్ర మందు కొట్టేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, నెలకు ఒకసారి మందు కొట్టి తీరాల్సిందే. లేకపోతే ఆకులకి ఓ రకమైనటువంటి ముడత లాంటి జబ్బు, లీఫ్ మైనర్ అనేటువంటి కొన్ని జబ్బులు, దానికి రకరకాలైనటువంటి ఈ బ్యాక్టీరియా సృష్టిస్తున్నటువంటి, వైరస్ సృష్టిస్తున్నటువంటి రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. వాటిని తట్టుకోవడానికి మందులు విదేశాల నుంచి కొన్ని రకాల కెమికల్స్ తెప్పించుకోవాల్సి వస్తుంది. దీనన్నిటి వల్ల ఏం జరుగుతుంది అంటే అది రైతేమో అక్కడ కొంటున్నాడు, రైతు దృష్టిలో కొంటున్నప్పుడు రేట్ ఎక్కువ పెడుతున్నారు. గవర్నమెంట్కు గవర్నమెంట్తో తీసుకునేటువంటి ఏ వస్తువైనా ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ ఎప్పుడో ఇస్తుంది. ఈ సబ్సిడీ మొత్తంగా పోతున్నటువంటి దాని ధర తేడాలని ఎప్పుడో ఇస్తుంది. అందుకని ఏం చేస్తుందంటే రేట్ ఎక్కువ ఫిక్స్ చేస్తున్నాయి ప్రైవేట్ కంపెనీలు. ఉదాహరణకి ఒక యూరియా బస్తాకి వాళ్ళు చెబుతున్న ఖర్చు 800 అయితే 900 అయితే రైతుకి ఇస్తున్నది 290, 300 రూపాయలు. ఈ మిగిలిన 600 రూపాయలలో నిజానికి దాని ఖరీదు 400 కూడా ఉండదు. అయితే ఎప్పటికో ఇస్తుంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఈ ఫర్టిలైజర్ కంపెనీలకి, అందుకని అవి రేటు పెంచుకొని వేసుకుంటాయి.
తెలపడమే 900 800 తెలిపి గవర్నమెంట్కు మేము 300కి అందజేస్తున్నాం కాబట్టి మీరు 500 రూపాయలు సబ్సిడీ ఇవ్వండి మాకు అని తెలుపుతున్నాయి గవర్నమెంట్కు. దానివల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫాస్ఫేటిక్, నాన్ ఫాస్ఫేటిక్ మరియు అన్ని రకాల ఎరువులు మరియు దిగుమతి చేసుకుంటున్నటువంటి కెమికల్స్ ఏమేమిట్లో కలుపుతున్నారో ఆ పురుగు మందులు, క్రిమిసంహారక మందులు, వాటికి అన్నిటికీ కలిపి 2 లక్షల కోట్లు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం ఆయా కంపెనీలకి. 2 ఏళ్ళకోసారో అన్ని పెండింగ్ పడుతున్నాయని తీవ్రస్థాయిలో ఆందోళన చెంది వాళ్ళు చేయించుకుంటూ ఉన్నారు. దాంట్లో నుంచి దాదాపు పెస్టిసైడ్ కంపెనీలు అన్ని పార్టీలకి కలిపి, రాజకీయాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అనిలే, అన్ని పార్టీలకి కలిపి 1000 కోట్లు చందాలు ఇస్తున్నారు అందులో నుంచి. అట్లా దాని ప్రభావం అంతా ఎక్కడ పడుతుంది వచ్చి ఆఖరుకు అంటే రైతు మీద పడుతుంది. రైతు కొనుక్కుంటున్నటువంటి ప్రతి వస్తువు ఫర్టిలైజర్కి సంబంధించి ఎన్ని రెట్లు పెరిగాయి. మరి వ్యవసాయంలో అన్ని రెట్లు కనుక పెరిగింటే ఈరోజు 25 ఏళ్ల క్రితం లేదా 30 ఏళ్ల క్రితం తీసుకుందాం, ఆ రోజు ఫర్టిలైజర్స్ ఏవేవైతే ఎన్ని ఉన్నాయో దానికి 10 రెట్లు పెరిగాయి. మరి ఆ రోజు కనుక ఆ రోజు ఉన్న రేట్లో బియ్యం కనుక 10 రెట్లు పెరిగింటే 12,000 రూపాయలు ఉండాల్సింది బస్తా. ఇప్పుడు వేరుశనక్కాయలు 10,000 ఉండాల్సింది బస్తా, క్వింటాల్ కాదు. అదంటే క్వింటాలు బియ్యం. వేరుశనక్కాయలు 45 కేజీలే బస్తా కింద ట్రీట్ అవుతున్నాయి. ఈ రోజుకి కూడా 2,500, 2,600. 10 ఏళ్ల క్రితం కూడా 2,000, 20 ఏళ్ల క్రితం 800, 1,000 రూపాయలు. ఏం మహా పెరిగినాయి అంటే డబల్ అయినాయి, డబల్ కంటే కొంచెం ఎక్కువైనాయి. రైతు కొంటున్నటువంటి మందులు కూడా ఆ రోజు వర్షాధారపు భూముల్లో కానీ లేదా నీరు పెట్టే భూముల్లో కానీ వేరుశనక్కాయకి ఎరువులు వేసేవాళ్ళు. మళ్ళీ మధ్యలో చీడ ఏదైనా తగిలితే చీడ కానీ ఈ ఆకుముడత లాంటివి తగిలితే మందు కొట్టేవాళ్ళు. ఈ వరి లాంటి దానిలకు దోమపోటు లాంటిది, వేరు రకాలైనటువంటి వేరు తెగులు వేరే, కంకి తెగులు వేరే, ఇలాంటివి వచ్చేటివి. వాటికి వేరుగా మందులు కొట్టాల్సి వచ్చేది. మిగిలిన ఆరుతడి పంటలుగా ఉండేటువంటి మిగతా ఏ పైర్లకి కూడా అంత విస్తృతంగా అప్పుడు వాడలే, ఇప్పుడు విస్తృతంగా వాడాల్సి వస్తుంది. అది పెరిగిపోయింది ఆ పెట్టుబడి. ఆ సబ్సిడీ ఇస్తున్నటువంటి కంపెనీలు ఆ రకంగా పెంచుకుంటూ కంపెనీలకు ఇవ్వడం వల్ల ఇంత చెడు కలుగుతుంది. ఒకటే ఉదాహరణకు తీసుకోండి. ఇప్పుడు మధ్యలో 5 ఏళ్ల పాటు సబ్సిడీ లేదు ఏమిటికి, డ్రిప్ పరికరాలకు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 నెలల నుంచి ఇస్తున్నారు. సరే, ఇస్తున్నారు, బాగానే ఉంది. ఇందులో తిరకాసు ఏం పెట్టారు అంటే రాయలసీమలో 5 ఎకరాల లోపు ఉండాలి. ఇంతకుముందు ప్రభుత్వం 10 ఎకరాల లోపు ఉంటే 50% అనింది. సరే, ఇప్పుడు కూడా 10 ఎకరాల లోపు ఉంటే 50% అన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకేమో 70%. మళ్ళీ దాంట్లో ఎస్సీ ఎస్టీలకునేమో 90% సబ్సిడీ ఇస్తున్నారు. సబ్సిడీ ఇచ్చినటువంటి అమౌంట్ ఎప్పుడో వేస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక 2.5 ఇంచు పైపు మార్కెట్లో మనం కొనుక్కుంటే కూడా 550 రూపాయలు ఉంటే 750 రూపాయలు వేశారు ఒక పైపు. దాంట్లో ఫిక్స్ చేసినటువంటి కాస్ట్ డ్రిప్ కంపెనీ. డ్రిప్ వైర్లు కానీ ఇతరత్ర వాడుతున్నటువంటి దాని యొక్క పనిముట్లు ఉన్నాయే, స్పేర్ పార్ట్స్, వాటన్నిటినీ లెక్కేస్తే నిజానికి సబ్సిడీకి పోకుండా వాళ్ళ దగ్గర కనుక డబ్బు క్యాష్ ఉంటే, అంటే 5 ఎకరాల లోపు ఉన్నవానికి ఉపయోగమే, 10 ఎకరాలు ఆ పైన ఉన్నవానికి మాత్రం తీవ్ర నష్టం. ఎందుకు అంటే 50% పడుతుంది కాబట్టి. వాడు 100% ఎక్సెస్ చేశాడు కాబట్టి నీకు ప్రయోజనమే లేదు. 50% నీకు సబ్సిడీ వచ్చేదని మురిసిపోవాల్సిందే తప్ప నిజానికి అక్కడ రేటుకి పోతే, నిజానికి ప్రైవేట్లో చేయించాను నేను అత్యధికంగా డ్రిప్ అంతా, భూమి ఎక్కువ ఉంది కాబట్టి. ఇటీవల మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇచ్చిన తర్వాత సరేనండి 4 ఎకరాలకు చేయించాయి. ఇటీవల ప్రైవేటుగా సొంత డబ్బులతో చేయించిన దానికంటే ఇది ఎక్కువైంది చేయించినందువల్ల సబ్సిడీ ఇది. కాబట్టి సబ్సిడీ ఏ రూపంలో ఉంటుంది? ఒక స్ప్రేయర్ మార్కెట్లో అధునాతనమైన టెక్నాలజీతో వచ్చిన తైవాన్ స్ప్రేయర్ లాంటివి, చైనా స్ప్రేయర్లు లాంటివి
అలాంటి స్ప్రేయర్ బయట మార్కెట్లో కొంటే 8,000కి 9,000కి లభిస్తుంది. అదే స్ప్రేయరు మార్కెట్లో దాని ఖరీదు 16,000గా చూపి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నదిగా చూపి అది కూడా అంతకే ఇస్తుంది. దానికి వీడు ఏం చేయాల్సి వస్తుందంటే దానికి సంబంధించినటువంటి అనేక రకాల సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అది ఉచితం పొందుతున్నందుకు, అది ఉచితంగా సబ్సిడీ పొందుతున్నందుకు ఎంతమంది దగ్గరికో పోయి వాళ్ళ దగ్గర తిప్పలబడి బతిమలాడి ఆ పేపర్లు తెచ్చి అవన్నీ సబ్మిట్ చేసి తీరా జరిగితే చూసుకుంటే ఏమిటి అంటే, ఓసారి ఇట్లనే ఏదో రివ్యూ మీటింగ్లో ఒక నాతో పాటు కలెక్టర్ మీటింగ్కి వచ్చిన అతన్ని అడిగితే ఎంత సబ్సిడీ పోతే ఇదంతా రేట్లు ఎంత ఉంటాయంటే ఇంత అని చెప్పాడు. మార్కెట్లో ఎందుకో ఒకసారి అటువంటి డీలర్ షాపును నేను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వెన్ ఐ వాజ్ ఇన్స్పెక్టర్ అండర్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వేరే రికార్డులు చూస్తాం మేము. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాబట్టి నేను గతంలో ఆ రికార్డులు చేస్తూ ఒక మాట అడిగితే ఈ హోల్సేల్ రేట్లో మీకు ఎంత పడుతుంది, ఇది మీరు డిస్ట్రిబ్యూషన్ ఎంతకి చేస్తారు షాపులకి, వాళ్ళు హోల్సేల్ తెప్పించేవాళ్ళు జిల్లా మొత్తానికి, అట్లా పెద్ద షాపు చెబితే గవర్నమెంట్ సబ్సిడీకి ఇస్తున్న దానికంటే 300 తక్కువ ఉంది షాపులో కొంటున్నటువంటి రేటు. ఎలా ఏ విధంగా రైతు ఎంతగా సమర్పడాలంటే ఎవరు ఉండాలి? ఇప్పుడు వాడు ఎస్సీ ఎస్టీ రైతన్నా అయి ఉండాలి, లేదంటే అంటే 90% సబ్సిడీ పొందుతాడు కాబట్టి ఎంతో కొంత ప్రయోజనం. 50% సబ్సిడీ పొందేవానికి మాత్రం గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినప్పటికీ కూడా నష్టమే. అప్పటికీ కూడా 200-300 తేడా, ఛార్జీలు, సర్టిఫికెట్లు, పేపర్లు సబ్మిట్ చేయడం, ఇన్ని రకాలు అవుతుంది. మరి ఎవరో ఒకవేళ ఎస్సీ రైతు పోన్లేనైనా నీది పెట్టుకో, వానికి అవసరం లేకపోతే ఇస్తాడు కూడా రైతులు అడిగితే. రైతులంతా ఒకటే కాబట్టి గ్రామాల్లో రైతులు అవన్నీ ఏం తేడాలు పెట్టుకోరు. ఓసీ రైతా ఎస్సీ రైతా అని ఏమన్నా ఆయన అంటే ఇచ్చిపుచ్చుకుంటారు ఒకరికొరు అట్లా. అయితే అతనికి కూడా అవసరమై ఉంటే అతనికి కూడా భూమి ఉంటే లేడు, ఎవరికో బోరు ఉండాలి, తోట ఉండాలి, ఆ భూమి అని పేరుతో ఉండాలి, ఇట్లాంటివి ఉండాలి కదా లొసుగులు. మళ్ళీ అట్లుంటే ఆడైనా కానీ ఇస్తారు. ఆ వచ్చినట్టు ఇస్తారు అంటే ఎన్ని మండలానికి ఇన్నే ఇచ్చామని మళ్ళీ పరిమితం. దాంట్లో ఈ మొత్తాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఈ లాభాలన్నీ ఎందుకు ఎవరికి చెందుతున్నాయి? రైతుకు జరుగుతున్నటువంటి కాస్ట్ పెరిగినటువంటి ఫర్టిలైజర్స్, పనిముట్లు, పరికరాలు సర్వంలోనూ జరుగుతోంది దోపిడీ. ఎలా మనగలగాలి? ఎలా రైతు చేయగలగాలి? ఎక్కడో ప్రాంతంలో నిరంతరం పంటలు పండే ప్రాంతంలో పంట గ్యారంటీగా ఉంది, దానికి ఎఫర్ట్స్ ఏమీ చేయక్కర్లేదు, నదీ నీళ్లతో పారుతోంది. డెల్టా ప్రాంతాల్లోనూ, గోదావరి జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరాంధ్రలో పంటలు బ్రహ్మాండంగా వస్తున్నాయి కాబట్టి నీళ్లు, సారవంతమైన నీళ్లు మహారాష్ట్ర నుంచి పశ్చిమ కనుమల్లోంచి ఎక్కడి నుంచినో వర్షం కురిస్తే వచ్చినటువంటి సారవంతమైన నీళ్లు కాబట్టి గట్టెక్కగలుగుతున్నారు. ఇక్కడ ఎంత ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది రాయలసీమ లాంటి చోట్ల. బార్డర్లో యుద్ధం చేసేవానికైనా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా ఉన్నటువంటి సైనికునికైనా ఏ విధంగా అవసరమైతే కునుకు పడతాడేమో కానీ రాయలసీమ రైతు కునుకు లేకుండా జీవించాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. యుద్ధమే, నిరంతరము యుద్ధమే. ఎప్పుడు మరణం జరుగుతుందో తెలియదు. శత్రువు ఎవరో కాదు, ప్రకృతి శత్రువు, ప్రభుత్వం శత్రువు, కోట్ల రూపాయలు పెట్టుబడులు లాగుతున్నటువంటి వాళ్ళు శత్రువులు. ఇంకా వీళ్ళందరూ చాలలేదని దళారులు దారుణమైనటువంటి, అసలు చట్టం ఏ పనిని వాళ్ళతో చేయలేనటువంటి దారుణ స్థితిలో దళారీ వ్యవస్థ ఉంది. రేపు వచ్చే వీడియోలో దళారీల వల్ల జరుగుతున్నటువంటి కష్ట నష్టాల గురించి మరొకటి చేద్దాం. ధన్యవాదాలు.